హాయ్ స్టూడెంట్స్, దిస్ ఈస్ ఫండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జేఈఈ మెయిన్ 2025 జనవరి సెషన్కి సంబంధించి దగ్గరగా వచ్చేసింది డేట్ కూడా. ఈ తక్కువ టైంలో ఒక్కసారి లాస్ట్ 5 ఇయర్స్లో మ్యాథమెటిక్స్ ఏ టాపిక్స్ నుంచి ఎక్కువ వచ్చినాయి, అసలు మ్యాథమెటిక్స్లో మనం 100 మార్క్స్కి దాదాపుగా 70-75% క్వశ్చన్స్ ఏ టాపిక్స్ నుంచి వస్తున్నాయనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం డీటెయిల్డ్గా. సో మొట్టమొదట మీరు గమనించినట్లయితే లాస్ట్ 5 ఇయర్స్ కనుక చూసినట్లయితే క్వశ్చన్ పేపర్లో 34% 2024 లేటెస్ట్ పేపర్ కనుక చూసినట్లయితే ఆల్జిబ్రా 34% ఆఫ్ ద క్వశ్చన్ పేపర్ ఆల్జిబ్రానే ఉంది. అలాగే 36% క్యాలిక్యులస్ ఉంది, జామెట్రీ 14% ఉంది, వెక్టార్స్ 13%, అలాగే ట్రిగ్నామెట్రీ 4%. వెక్టార్స్ అంటే ఇంక్లూడింగ్ 3D కూడా కలిపి నేను చెప్పాను. అలాగే 2023లో అయితే ఇది పర్సంటేజ్ 2022లో. సో ఓవరాల్గా మీరు కనుక చూసుకున్నట్లయితే ఈ రెండు కనుక మనం కరెక్ట్గా చేయగలిగితే, ఆల్జిబ్రా క్యాలిక్యులస్ కరెక్ట్గా చేయగలిగితే నియర్లీ 70% ఆఫ్ ది క్వశ్చన్ పేపర్ అనేది ఆల్జిబ్రా క్యాలిక్యులస్ నుంచే ఉంది. సో కమింగ్ టు ఏ టాపిక్ నుంచి ఎంత ఎక్కిచ్చారు. ఇప్పుడు మనం ఆల్జిబ్రా మాట్లాడుకున్నట్లయితే ఆల్జిబ్రాలో మీరు అబ్జర్వ్ చేయండి, సీక్వెన్స్ అండ్ సిరీస్ 2024లో 36 క్వశ్చన్స్ ఇచ్చారు. అలాగే బైనామిల్ థియరం నుంచి 25 క్వశ్చన్స్. మీ అందరికీ తెలుసు 10 పేపర్లు జరిగినాయి, 300 క్వశ్చన్స్ ఉంటాయి. 36 ఓవరాల్గా ఆల్జిబ్రా మొత్తం 34% ఆఫ్ ద క్వశ్చన్ పేపర్ కంప్లీట్గా ఆల్జిబ్రా నుంచే ఉంది. అందులో సీక్వెన్స్ అండ్ సిరీస్ 36, 2023లో అయితే 46, 2022లో 37. మీరు ఎప్పుడు చూసుకున్నా కూడా 35 తగ్గట్లేదు క్వశ్చన్స్. కాబట్టి ఖచ్చితంగా మీరు సీక్వెన్స్ అండ్ సిరీస్ అంటే ప్రోగ్రెషన్స్. బైనామిల్ థియరం అంతే 25 క్వశ్చన్స్ వచ్చినాయి, ప్రాబబిలిటీ 24 క్వశ్చన్స్, కాంప్లెక్స్ నెంబర్స్ 23, మ్యాట్రిసెస్ 21, మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్. అఫ్ కోర్స్ డిటర్మినెంట్ అనేది మనకి యాక్చువల్గా ప్రాపర్టీస్ ఆఫ్ డిటర్మినెంట్స్ లేదు, కానీ కొన్ని ప్రాబ్లమ్స్ దాని మీద కూడా ఇవ్వటం అయితే జరుగుతోంది. డిటర్మినెంట్స్ అంటే నేను రాసింది అందులో లీనియర్ ఈక్వేషన్స్ అన్ని కలిపి రాయటం అయితే జరిగింది. క్వాడ్రాటిక్ 19 క్వశ్చన్స్, పెర్ముటేషన్ కాంబినేషన్ 17 క్వశ్చన్స్, స్టాటిస్టిక్స్ 16 క్వశ్చన్స్. మ్యాథమెటిక్స్ రీజనింగ్ అనేది లేదు ఇప్పుడు, కాబట్టి దాని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేయాల్సింది ఏం లేదు. సీక్వెన్స్ సెట్స్ అండ్ రిలేషన్స్గా మనం చూసినట్లయితే 17 క్వశ్చన్స్. ఇది లాస్ట్ 5 ఇయర్స్ ఆల్జిబ్రా ఇచ్చినటువంటి అనాలిసిస్. నెక్స్ట్ కమింగ్ టు క్యాలిక్యులస్ చూద్దాం. ఇది క్యాలిక్యులస్ అనేది 36% అనేది ఓవరాల్గా మనకి లాస్ట్ 5 ఇయర్స్ చూసుకుంటే 36% అనేది క్వశ్చన్ పేపర్లో మనకున్నది. ఇక్కడ సో డెఫినెట్ ఇంటిగ్రేషన్ కనుక మనం గమనించినట్లయితే డెఫినెట్ ఇంటిగ్రేషన్ 35 క్వశ్చన్స్. డెఫినెట్ ఇంటిగ్రేషన్ చాలా ఇంపార్టెంట్. దాదాపు 2 క్వశ్చన్స్ మీకు డెఫినెట్ ఇంటిగ్రేషన్ కనబడతాయి. అలాగే డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ వెరీ ఇంపార్టెంట్. ఈ 2 టాపిక్స్ మీరు ఖచ్చితంగా చేసి తేలాల్సిందే క్యాలిక్యులస్లో. ఫంక్షన్స్ కూడా బేసిక్ ఆఫ్ క్యాలిక్యులస్ అంటారు, ఆల్జిబ్రా కింద కన్సిడర్ చేయం. మీరు ఐఐటి అడ్వాన్స్ బుక్స్ ఏ బుక్స్ తీసుకున్నా కూడా ఫస్ట్ టాపిక్ మనకు ఫంక్షన్స్ ఉంటుంది, ఎందుకంటే అది బేసిక్ టాపిక్ ఫర్ క్యాలిక్యులస్ అనమాట, ఫౌండేషనల్ టైప్ అనమాట. అలాగే ఏరియాస్ 22 క్వశ్చన్స్. లిమిట్స్ ఏరియాస్ అనేది కొద్దిగా టైం పడుతుంది, కొద్దిగా లెంగ్దీగా ఉంటాయి, కొన్ని క్వశ్చన్స్ టైం టేకెన్ ఉంటాయి, బట్ టాపిక్ ఒకసారి తెలుసుకుంటే మంచిదిగా ఉంటుంది. సో లిమిట్స్ 22 క్వశ్చన్స్. అప్లికేషన్ డెరివేటివ్స్లో ఇప్పుడు అంత టాపిక్స్ ఏం లేవు మనకు, ఓన్లీ మ్యాక్సిమం మినిమా తప్ప. టాంజెంట్ నార్మల్స్ అవ్వచ్చు, తర్వాత ఎర్రర్స్ అండ్ అప్రాక్సిమేషన్ అవ్వచ్చు, రేట్ మెజర్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు సిలబస్లో లేవు, కాబట్టి దాని గురించి మనం పెద్దగా డిస్కస్ చేయక ఒక మ్యాక్సిమం మినిమా చేసుకుంటే సరిపోతుంది. కంటిన్యూటీ డిఫరెన్షియబిలిటీ వెరీ ఇంపార్టెంట్. 17 క్వశ్చన్స్ వచ్చినాయి. డెరివేటివ్స్లో 11 క్వశ్చన్స్ వచ్చినాయి. ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ 7 క్వశ్చన్స్ వచ్చినాయి. ఇది క్యాలిక్యులస్లో దీని ఆర్డర్ అనమాట, అంటే ఇంక్రీజింగ్ ఆర్డర్. ఇది ఇంక్రీజింగ్, ఇది డిక్రీజింగ్ ఆర్డర్. చూడండి ఎలా వచ్చిందో. సో నెక్స్ట్ కమింగ్ టు జామెట్రీ. 14% ఆఫ్ ద క్వశ్చన్ పేపర్ జామెట్రీలో మోస్ట్ ఇంపార్టెంట్గా మనకు వస్తుంది స్ట్రైట్ లైన్స్ వస్తుంది. లాస్ట్ ఇయర్ ఒక్కటి మాత్రమే స్ట్రైట్ లైన్స్ ఎక్కువ కొద్దిగా ఇవ్వడం జరిగింది, లేకపోతే ఎప్పుడు కూడా సర్కిల్స్ ఎక్కువ ఉంటాయి. సర్కిల్స్, కానిక్స్ మొత్తం కూడా తక్కువ కాన్సెప్ట్ ఉంది, కాబట్టి అసలు జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. అందులో మీకు లాస్ట్ ఇయర్ అయితే కొద్దిగా హైపర్బోలా ఎక్కువ క్వశ్చన్స్ ఇవ్వడం అయితే జరిగింది కానిక్స్లో, బట్ ఓవరాల్గా హైపర్బోలా మీరు జాగ్రత్తగా చేసుకున్నాక 10 క్వశ్చన్స్ అంటే ప్రతి 2 పేపర్లో ఒక క్వశ్చన్ అనేది దాదాపుగా రావడానికి అయితే అవకాశం అయితే డెఫినెట్గా ఉంటుంది మీకు. అదే ఒక పేపర్లో 2 క్వశ్చన్స్ అంటే చెప్పలేం, ఎలిప్స్ హైపర్బోలా 2 కలిపి కూడా ఇస్తుంటారు. కాబట్టి కానిక్స్ మొత్తంలో ఎలిప్స్ హైపర్బోలా కలిపి చూస్తే 21 క్వశ్చన్స్ ఉన్నాయి మనకి. డెఫినెట్గా క్వశ్చన్ అయితే రావడానికి అవకాశం ఉంటుంది. పెరాబోలాలో 12 క్వశ్చన్స్ వచ్చినాయి, సర్కిల్లో 20 క్వశ్చన్స్, స్ట్రైట్ లైన్స్లో 30 క్వశ్చన్స్ వచ్చినాయి. అలానే స్ట్రైట్ లైన్స్ ఓవర్గా చేయమని నా ఉద్దేశం కాదు, ఇది ఇచ్చిన వెయిటేజ్ మాత్రమే. తర్వాత 3D, ఇది మాత్రం ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా చేయండి. 3D వెక్టార్స్ 44, 33 క్వశ్చన్స్ ఉన్నాయి.
సో ఇప్పుడు ఓవరాల్గా చూస్తే ట్రిగ్నామెట్రీ కూడా చూద్దాం ఒకసారి. అది చూసిన తర్వాత మీకు ఏ టాపిక్స్ మెయిన్ ఇంపార్టెంట్ అని కూడా డిస్కస్ చేద్దాం. ట్రిగ్నామెట్రిక్ ఈక్వేషన్స్ అనేది యాక్చువల్గా జనరల్ సొల్యూషన్గా లేదు, కానీ ట్రిగ్నామెట్రిక్ ఈక్వేషన్స్ అనేది మనకి సిలబస్లో ఇస్తున్నారు వాళ్ళు. జనరల్ సొల్యూషన్స్ అంటే n π ± అది రాయటానికి మనకు లేదు, కానీ ట్రిగ్నామెట్రిక్ సొల్యూషన్ సాల్వ్ చేయడం మాత్రం ఇస్తున్నారు వాళ్ళు. ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీ 8 క్వశ్చన్స్ ఇచ్చారు. ఐడెంటిటీస్ అండ్ రేషియోస్ చూసుకుంటే 5 క్వశ్చన్స్ ఇచ్చారు. ఈ 2 టాపిక్స్ మనకు లేవు, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్, ఇది మనం వదిలేయచ్చు, ఇబ్బంది ఏమి లేదు. సో ఓవరాల్గా కనుక చూసుకున్నట్లయితే మ్యాథమెటిక్స్లో మీరు ఇప్పుడు నేను బోర్డు మీద రాసిన ఈ టాపిక్స్ అన్ని కనుక నేర్చుకుంటే 70 మార్క్స్ అంటే 70% ఆఫ్ ద క్వశ్చన్ పేపర్, 100 మార్క్స్లో 70% ఆఫ్ ద క్వశ్చన్ పేపర్స్ ఈ టాపిక్ నుంచే వస్తుంది. 70 మార్క్స్కి ఈ టాపిక్కే వస్తుంది. 3D, DE, ప్రోగ్రెషన్స్, డెఫినెట్ ఇంటిగ్రేషన్, మ్యాట్రిసెస్, వెక్టర్స్, బైనామీలు, ప్రాబబిలిటీ, కాంప్లెక్స్ నెంబర్స్, స్ట్రైట్ లైన్స్, సర్కిల్స్, ఏరియాస్, ఫంక్షన్స్, లిమిట్స్, అప్లికేషన్ డెరివేటివ్స్. ఇది లాస్ట్ 5 years డేటా ఇది. సో దీన్ని బేస్ చేసుకొని మీకు ఇందులో నచ్చినవి, మీకు బాగా వచ్చినవి కొన్ని టాపిక్స్ అయితే మస్ట్ అండ్ షుడ్గా చేయాల్సిందే. అందులో అవి మీకు క్లియర్గా చెప్పాలంటే 3D అవ్వచ్చు, DE అవ్వచ్చు, సీక్వెన్స్ అండ్ సిరీస్, మ్యాట్రిసెస్, వెక్టర్స్, బైనామీలు, ప్రాబబిలిటీ, కాంప్లెక్స్ ఖచ్చితంగా చేయాల్సిందే. ఈ జామెట్రీ పార్ట్ ఒకసారి చూసుకోండి. లిమిట్స్ అప్లికేషన్ డెరివేటివ్స్లో ఓన్లీ మ్యాక్సిమం మినిమం ఒక్కటే మనకి ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ టాపిక్స్ అయితే మాత్రం మస్ట్ అండ్ షుడ్గా ప్రతి ఒక్కళ్ళు చేస్తే 50 మార్క్స్ అనేది డెఫినెట్గా తెచ్చుకోవడానికి అయితే అవకాశం ఉంది. సో విష్ యూ ఆల్ గుడ్ లక్ గైస్. మళ్ళీ ఇంకో వీడియో మళ్ళీ కలుద్దాం. కాన్ఫిడెంట్గా చేయండి. మ్యాథమెటిక్స్ లాస్ట్ 4 to 5 years టఫ్గా వస్తుందా అంటే క్యాలిక్యులేషన్ పార్ట్ కొద్దిగా లెంగ్దీగా వస్తుంది. 2-3 టాపిక్స్ కల్పిస్తున్నారు కాబట్టి మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడే ఎండ్ వరకు, లాస్ట్ వరకు చేయండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేసుకోండి. దాన్ని బట్టి ఆ క్వశ్చన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, మోడల్ ఎలా ఉంటుంది అనేది మీకు ఐడియా ఉంటుంది. సో విష్ ఆల్ గుడ్ లక్. మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.